ప్రెజెంట్ యూత్ విషయంలో తీసుకున్నట్లయితే చాలా వాటిలలో చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో ఆహ్, ఎగ్జాంపుల్ కృష్ణాష్టమి టైంలో మనకి ఏదైతే చేస్తున్న సర్వీస్ ఏదైతే ఉంటుందో, సో ఇలాంటివన్నిట్లో ముందుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ సో నెగెటివ్ ఇంపాక్ట్ వల్ల కూడా కొంత వాళ్ళలో ఒక పాయిజన్ లాంటిది ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇవి జరగకుండా ఉండాలి అంటే సో మీలాంటి వాళ్ళు ఎలాంటి సలహాలు ఇవ్వచ్చు? ఎవరు ఇస్తే అంటే అది పేరెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అది ఎటు నుంచి వస్తే రైట్ సైన్స్ వెళ్తే సో వాళ్ళలో నెగటివిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. గుడ్. చాలామంది అంటే కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. నేను ఐ విల్ ఆల్సో షేర్ దిస్ థింగ్. ఈ మధ్య డాగ్స్‌ని అంటే వీధి కుక్కల్ని అవును. సో రష్మి గారు రీసెంట్‌గా చేసిన ఒక అవన్నీ ఇష్యూ. ఉన్నాయి. ఆసరా అని ఒక ఆర్గనైజేషన్, పీపుల్ ఫర్ యానిమల్స్ అని ఒక ఆర్గనైజేషన్. కోర్టులో కేసు వేయటం, వాళ్ళు చేయటం, ఇది చేయటం అనేది జరుగుతుంది. చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే ఏది కరెక్ట్? ఇప్పుడు ఒక 3 వీధి కుక్కలు చిన్న పాపనో, 3 ఏళ్ల వాళ్ళనో పీకు తింటుంటే చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది. ఏదైనా పాము కరవడానికి వచ్చి కొట్టి చంపేస్తాం. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. రెండు ఆర్గ్యుమెంట్లు కరెక్ట్ ఉన్నాయి. బట్ ఎట్ ది సేమ్ టైం పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో డాగ్ స్క్వాడ్ ఉంటుంది. మిలిటరీలో డాగ్ స్క్వాడ్ ఉంటుంది. ఇళ్ళకి సెక్యూరిటీ డాగ్స్ ఉంటాయి. మన ఇంట్లో 6 స్టే డాగ్స్. అవును. ఇవి మాకు సెక్యూరిటీ. 4 వాచ్‌మెన్‌లు పెట్టుకున్నా కూడా తక్కువే, ఇంకా ఎక్కువే. వీటిని అడాప్ట్ చేసుకుని మనలో పిల్లలుగా ఉంటే ఇంత విశ్వాసం ఉండదు. జనరల్గా ఏంటంటే వాటిని భయపెట్టి ఆకలి ఇలా చూసాక దొక్కుపోయి అది చేసి యాక్సిడెంట్లలో రోడ్ల మీద చచ్చిపోయి తర్వాతనేమో వాటి తోకలకి టపాకాయలు కట్టి రాళ్లతో కొట్టి హింసిస్తే అవి వైలెంట్గా అవుతాయి. అలా కాకుండా చేయటానికి ఒకటి అనుకున్నాం. నిన్న ఆసరా షెల్టర్ది ఐ థింక్ ఉండాలి, వందన అని ఆవిడ చేస్తారు. వాళ్ళ టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మంచి ఆ యూత్ వాళ్ళందరూ. నిన్న మహాశివరాత్రి. కాశీ చాలా పవిత్రం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అవును. విశ్వనాథుని చూడటానికంటే ముందు కాలభైరవుడిని చూస్తే కానీ అన్నపూర్ణమ్మని విశ్వనాథుని చూడటానికి వీల్లేదు. కాలభైరవుడు అంటే మనం అనుకునే డాగ్, కుక్క. అందుకు నిన్న ఏం చేసామంటే ఆ రోజున నా తరఫున, మా అమ్మాయి బర్త్డే కూడా, నా తరఫున ఆ కాలభైరవులందరికీ 140 కాలభైరవులు వాటన్నిటికీ అన్నప్రసాదాన్ని పెట్టించాం. నేను అమ్మ పెట్టేటప్పుడు చెప్పు. మనం జనరల్గా ఏం చేస్తాం, వృద్ధాశ్రమాలకి, తర్వాత గోశాలలకి, పెళ్ళిళ్ళకి, వాటికి. అలాగే ఈ షెల్టర్లలో ఉన్న వాళ్ళకి తీసుకుంటే మంచి మంచి కుక్కల్ని వాటిని ఇంజురీ లేకుండా, యాక్సిడెంట్ లేకుండా, కొట్టకుండా హెల్దీగా ఉండి ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకోగలుగుతాయి. అడాప్ట్ చేసుకుని వాళ్ళని జాగ్రత్తగా ట్రైన్ చేస్తే ఇదొక మెనాస్ లాగా కాకుండా, ఇదొక చాలా సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సినంత అవసరం లేకుండా సమాజానికి ఒక ప్లస్ అవుతుంది. మీరు ఒక ఏ సీరియస్ చూడగానే ముందు అసలు ఒక డాగ్ వచ్చేస్తుంది పట్టుకుని. అవును. అంత ఇంపార్టెంట్ అయిన దాన్ని ఇమీడియట్గా కట్ చేస్తే దాన్ని హింసిస్తూ, చంపేస్తూ, పేక్కుతుంటుందని అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా అవును. యూత్ డ్రగ్లో ఉన్నారు, సేవలో ఉన్నారు. యూత్ అందరిని అలా అనలేంగా. అవును. అయ్యా యూత్ అంతా పాడైపోయారా ఎట్లా అంటావు? యూత్ అంతా మంచివాళ్ళు ఎట్లా అంటాం? కాకపోతే చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి కుండెడ పాలల్లో కూడా ఒక చుక్క విషం ఉన్నా అది కొంత ఇది చేస్తుంది. అందుకని ఏం చేయాలి? విషాన్ని ఆపుతూనే, ఒకవేళ ఆపలేని పక్షంలో ఈ కుండెడి పాలని ఇంకా ఎక్కువ చేస్తే దాని ఎఫెక్ట్ డైల్యూట్ అయిపోతుంది. సో మంచిని మనం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చెడు చెప్పడం ఈజీ. ఇప్పుడు ట్రోల్ అన్నట్టుగా టక్మ ఏముంటుంది, 4 ముక్కలు అంటే అనేసి అయిపోదు. అదే కరెక్ట్ ఏదైనా చేస్తే బాగుంటుంది అనటం, అనుకోవటం, చేయటం కష్టం. నాకు అంటే ఎందుకంటే యూత్ అంటే నా హోప్ అంతా యూత్ అని అంటే నేను ఐఎమ్ నౌ టర్న్డ్ ఇంటూ 70. 77 అంటే 77 ముదిమి అంటారు నా చేతులు. అరే ఇంకొంచెం 50లో ఉండింటే బాగుండేదే, ఇంకో 20 ఏళ్ళు ఉండేది, కొంచెం ఎక్కువ చేసేవాళ్ళవి అనుకున్నాను. కాకపోతే ఎక్కువ చేసి ఉండేవాళ్ళు, ఇంకా చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అన్ని కోర్టులు, సుప్రీంకోర్టులు చేయలేని ఇష్యూస్ని
వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్స్ని జనాల్లోకి తీసుకెళ్తూ చేయండి, అమలు చేయండి, అమలు చేయండి అని చెప్పి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. నెత్తి నోరు కొట్టుకుని ఎక్కడో అక్కడ అవుతుంది. ఇప్పుడున్న యూత్ కనుక మొత్తం చదివేసేసుకుని అన్నీ చేసుకోగల. ఇప్పుడు నువ్వు ఉన్నట్టుగానే కృష్ణాష్టమి ఇస్కాన్ వాళ్ళు అందరికీ ప్రసాదం పెడుతున్నారు. 50 రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళకి కూడా కొనుక్కోలేని వాళ్ళు కడుపు నిండా ఉంటున్నారు. వాళ్ళు కృష్ణుడి పేరు అంటున్నారా, పరమాత్మ అంటున్నారు. అది ఆ పరమాత్మని సాటిస్ఫై చేయటం కడుపులో ఉన్నవాడిని సరిపోతుంది. అదే దైవం. దానికి దోహదపడేవాడు యూత్కి ఫండ్స్ ఇచ్చేవాడు, 4 డబ్బులు ఉన్నవాడు. ఇట్స్ గుడ్. ఇప్పుడు మనం ఒక్కసారి చాలా ఇస్కాన్ టెంపుల్స్ దగ్గర చూస్తున్నట్లయితే ఆ రోజు పర్టికులర్గా కృష్ణాష్టమి రోజు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వచ్చే భక్తులకి వాళ్ళ కాళ్ళ జోళ్ళు తీసి బస్తాల్లో భద్రపరిచి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వడం లాంటివి. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో సోకాల్ మనం అనుకుంటున్న ఈ యూత్ వాళ్ళు చేస్తున్న సేవ ఇది ఇంకా గనక ఎస్టాబ్లిష్ అయితే సో మీరు అన్నట్టుగానే దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం ఇంకోటి సిస్టమ్. గురుద్వారాస్కి వెళ్ళారా మీరు? వెళ్ళాను. నేను ఒకసారి అమృత్సర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్ని జోళ్ళు ఇప్పి ఆ ప్లేట్లన్నీ కడిగి చేసి అలా అది లంగర్ అంటారు వాళ్ళు అక్కడ. అలాగే హిమాలయాల్లోనూ తర్వాత మఠాల్లోనూ భోగ్ అంటారు. అంటే ఎవరికి పడితే వాళ్ళకి వచ్చిన అందరికీ అన్నార్థులకి ఇవ్వటం. తర్వాత అంటే అన్ని పెద్ద పెద్ద ఆశ్రమాల్లోనూ ఉచితంగా అన్నప్రసాదాలు ఇవ్వటం. అన్ని ఎవ్రీవేర్, ప్రతి చోట అట్లా. మన తిరుపతి చూడండి, యాదగిరి చూడండి, ప్రతి చోట. అంటే ఆకలితో ఎవరు పడుకోకూడదు అన్నది మన ధర్మం ఉద్దేశం. దానికి యూత్ కనెక్ట్ అవుతున్నారు. అలాగే గుళ్ళకి ఎక్కువ పెడుతున్నారు. ఈ మధ్య ఫ్యూజన్ అంటే వెస్ట్రన్ ఇండియన్ క్లాసికల్ కాకుండా ఫ్యూజన్ అని చెప్పేసి భజన్ క్లబ్బింగ్ అంటున్నారు. అంటే రోజులు మారుతున్నాయి కదా. ఇప్పుడు మీరు బూట్లన్నీ తీసేసి వచ్చేసి కడుక్కొని కాళ్ళు కడుక్కుని కూర్చుని కాకుండా ఈవెన్ విత్ షూస్ అండ్ ఆల్ దట్ మనసు పవిత్రంగా ఉంటే సరిపోతుంది. యూ కెన్ ప్రే గాడ్ అని. ఓకే, సెవెరల్ థింగ్స్ ఉన్నాయి. అవును. అంటే ఖచ్చితమైన కఠినమైన కఠోరమైన నియమాలు లేకుండా ఆత్మని పరమాత్మని లింక్ చేసుకోగలిగితే మీరే భగవంతుడు, మీ ద్వారా మంచి జరుగుతుంది కదా. సో దట్స్ వాట్ యూత్ హ్యాస్ టు డూ ఇట్. ఫైనల్గా ఇంకోటి నేను ఒకటే అందరికీ చెప్తాను, మొత్తం స్వార్థంతో నిండిపోండి మీరు. సెల్ఫిష్నెస్సే అంటే ఏంటి? మంచి చేయాలనే సెల్ఫిష్నెస్. అది కూడా వద్దు. నేను హ్యాపీగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, ఎగిరి గంతులేస్తూ ఉండాలి. ఎప్పుడైతుంది అది? మీతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అంటే మీలో ఉన్న ఉత్సాహంతో నీరు గారిపోదు. ఎవరికో ఏంట్రా దా చలో ఇంకోటి మూవీ, ఇంకోటి విల్ హ్యావ్ ఫుడ్ అండ్ ఆల్ దట్ అని వాడిని కూడా మీరు మీలోకి తీసుకొస్తారు. సో మీరు ఆనందంగా ఉంటే వాడికి కూడా ఉండాలి, వాడితో పాటు ఇంకోటి వాడు ఉండాలి. అమ్మ నాన్న హ్యాపీగా ఉండాలి, అక్క చెల్లెలు హ్యాపీగా ఉండాలి, మంచి స్నేహితులు ఉండాలి, పెళ్ళైతే భార్య ఉండాలి, కాకపోతే ప్రేయస్ ఉండాలి, లేదా స్నేహితురాలు ఉండాలి. ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అందరూ హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. వాళ్ళందరూ గడుస్తున్నారు, మనం ఎక్కడ హ్యాపీగా ఉంటాం? సో ఫస్ట్ డెవలప్ దట్. నేను బాగుండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి పర్ఫ్యూమ్ వేసుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. నేను మరి ఒక్కడిని తిన్నా, అరే వాడిని పిలుద్దాం, ఆజే రాజ్ బర్త్డే పిలుచుకుంటాం కదా, నేను పాస్ అయ్యాలంటే పిలుచుకుంటాం కదా. ఆనందాన్ని సంబడి సెట్, ఆనందాన్ని పంచుకుంటే ఎక్కువ అవుతుందట. అందుకని యూ కెన్ షేర్ ది హ్యాపీనెస్. దుఃఖం ఉంది, ఎవరికి పంచుకోకుండా ఆలోచిస్తే అయిపోతుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తర్వాత అఖండ 2 సినిమాతోటి, అఖండ 2 సినిమాతోటి హిందూ సనాతన ధర్మాన్ని జనాల్లోకి ఇంకా తీసుకొస్తూ ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తూ కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే సినిమా ద్వారాగా బాలకృష్ణ గారు కూడా చెప్పారు. సో ఇలా కొన్ని స్పిరిచువల్ మూవీస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే. సో ఈ జానర్ ఆఫ్ సినిమాలు కనుక వచ్చి ఇవి సో అందరికీ యూనిక్ కాన్సెప్ట్స్. అంతే. అంటే ఒక మతానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు. చెడు చేయకండి అని చెప్తున్నాము. ఫస్ట్ పాయింట్ ఏంటి? చెడు చేయకండి, చెడు చేస్తే అనుభవిస్తారు. కర్మ. మన అందరి దేవీ దేవతల చేతుల్లో
ఆయుధాలు ఉంటాయి. అది మర్చిపోతారు. చెప్పేవాళ్ళు మర్చిపోతారు, చూసేవాళ్ళు మర్చిపోతారు. గీతలో భగవంతుడు కృష్ణుడు ఏమంటాడు, సంధికి వెళ్ళమంటాడు. మీడియేషన్, ఏడిఆర్ కాన్సెప్ట్, మీడియేషన్, అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ అంటారు. వెళ్ళాడు, 5 ఏళ్ళు ఇవ్వమన్నాడు. సూది మన కూడా ఈయనన్నారు, అర్ధరాజ్యం కాదు, అది కాదు, ఇది. సరే చెప్పాడు ఆయన, వచ్చాడు. ఇప్పుడు తప్పదు బంధునాశనం, అంటే నిన్నే చంపేస్తాం మేమే కాదు, మీరు పోతారు ఆడు పోతారు ఇష్టం అని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు, యుద్ధం తప్పట్లేదు, యుద్ధం చేయమన్నాడు. యుద్ధం ఎలాగైనా చేయమన్నాడు, గెలవాలన్నాడు. అబద్ధం చెప్పి అశ్వత్థామ హతః అనమన్నాడు. శిఖండిని అడ్డం పెట్టి అది అనమన్నాడు. సూర్యుడికి చక్రవడ్డీ వేసి సైంధవుని తీశాడు. అలాగే కర్ణుడిని అనేక కవచకుండలాలు తీసేసి సమయానికి టైం లేకుండా అది చేశాడు. ఎలాగైనా సరే బాక్సింగ్ లింగ్లో ఉన్న తర్వాత అఫ్కోర్స్ చిన్న చిన్న రూల్స్ పాటిస్తూ గెలవటం. నువ్వు గెలవకపోతే వాడిని నాపేస్తాడు. అది చెప్పాడు పాపం. భగవద్గీతే అన్ని మోటివేటింగ్ క్లాసెస్కి స్పీకర్స్కి అదే బుక్ మార్క్. మనదంతే. బట్ మనం వీఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్. అందుకే మేము మా రక్ష తరఫున ఫస్ట్ మీడియేషన్, లాస్ట్ లిటిగేషన్ అని పెట్టాం. ఈ దీంట్లో ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ సెంటర్లో ఫస్ట్ మీడియేషన్, లాస్ట్ లిటిగేషన్. ఇష్టం, మాట్లాడుకుని విడిపోండి, మాట్లాడుకుని కలిసిపోండి, లేదు లాయర్ని బాగుపరచండి, జీవితాంతం కోర్టులు తిరగాలి కాదుగా. అది షార్ట్. బట్ యూత్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్. మంచివాళ్ళు ఉన్నారు, చాలా బాగా ఆలోచిస్తున్నారు, బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉన్నారు, సమాజానికి ఏదో చేద్దామని ఉన్నవాళ్ళు, సాక్రిఫైస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సమయం ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. మనకేమైపోయిందంటే నెగిటివ్ టప్ మనం కొట్టేస్తుంది కదా, అందుకని మొత్తం ప్రపంచం అంతా నెగిటివే ఉందనుకుంటున్నాం. నెగిటివ్కి పెద్ద పబ్లిసిటీ. అందుకే ఎవడో అన్నాడు, కళ్ళు దుకాణం ఊరవతలు ఉన్న సైకిల్ వేసుకుని స్కూటర్ వేసుకుని ఎడతట్ట. అదే పాలవాడు పొద్దున్న లేకుండా సైకిల్ వేసుకుని అన్ని పాలు తలిపి అమ్మా పాలు అంటే మంచి ఏమో అలా పంచాలి, చెడు పంచకెలా వచ్చేస్తాయి. ఇంతసేపు మనం మాట్లాడుకుంది అది. సో లెట్ us spread the happiness, good thing, positiveness, fearlessness. భయం అన్నిటికీ మూల కాదు.